Hi, hello, namaste. Welcome to my channel. This is Sauji from Sauji Thoughts. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. చికెన్ కర్రీ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కర్రీకి కావాల్సిన నూనె సరిపడంత వేసుకోవాలి. ఆ తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా పసుపు, రుచికి సరిపడంత ఉప్పు వేసి కలిపి కొంచెంసేపు ఉల్లిపాయలను మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు వేగి పచ్చివాసన పోయిన తర్వాత అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, అది మనకి స్పైసెస్ ఎంత లెవెల్లో తింటామో అది అది అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు కొంచెం తక్కువగా తింటారు మసాలాలు, వాళ్ళు తగ్గించి వేసుకోండి. ఎక్కువగా తినేవాళ్ళు స్పైస్ లెవెల్ అడ్జస్ట్ చేసుకుని కొంచెం ఎక్కువగా 2 స్పూన్స్ వేసుకోవచ్చు. నేను వచ్చేసి కేజీ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఆ ఆనియన్స్లో మిక్స్ చేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత నేనైతే కొద్దిగా కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ ఫ్లేవర్ కర్రీకి మంచి టేస్ట్ తెచ్చిపెడుతుంది. మా ఇంట్లో అలాగే తింటారు. సో మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే అది స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. కరివేపాకు కూడా ఆయిల్లో కొద్దిగా వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకోండి. చికెన్ వేసిన తర్వాత ఒక 2-3 స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. అది కూడా మీ ఇష్టం, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి. స్పైసీగా తినేవాళ్ళు ఇంకో స్పూన్ వేసుకోవచ్చు, లేదు తక్కువ ఉండాలి అన్నవాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ధనియా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను నేను. ఆ తర్వాత ఆ కారాన్ని, ధనియా పౌడర్ని ముక్కలకు బాగా పట్టించి 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అది ఇలాగా నీరు పైకి తేలుతుంది. ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి హైలో పెట్టుకుంటే ఒక 5 మినిట్స్కి ఇలాగ నూనె పైకి తేలుతుంది. అప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని ఒక్క 5 మినిట్స్ సిమ్లో పెడితే ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకు బాగా పడుతుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఆఫ్ చేసేయండి. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేద్దాం. దట్స్ ఇట్.